నేను చెప్తున్నాను ఈ ఫీలింగ్ అయితే అదేరా, పక్కా హీరో ఫీలింగ్ ఇడిది. నేను అట్లా అన్నానా? సార్ మరి నేనేంటి సార్? నీ కెమెరా హ్యాండిల్ చేయడం వచ్చు కదా, నువ్వు కెమెరామెన్. అంటే నాకు ఎడిటింగ్ వచ్చురా, నేను ఎడిటింగ్ చేస్తాను. సెట్. మరి రా నువ్వైతే పక్క వీడియో సూపర్. సో ఆయనతో ఒక ఫోటో ఆపర్చునిటీ కోసం చెప్పిన అబద్ధం నిజమైందన్నమాట. అవును. ఏమైంది ఆ తర్వాత? ఓకే ఓకే, లెట్స్ స్పిన్. సో వివేక్ రైట్? షర్లీ హాయ్. ట్రూత్. సో డైరెక్టర్ అయ్యారా? లావైంది సరిపోలేదా? నీకంటే కాలేదు కదరా, గమ్మున వచ్చాడు రా. కుంటొస్తున్నాయేమరా? ఏంటి బాబు, పాసా ఫెయిలా? బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వచ్చిందిరా. ఏయ్ పాస్ ఆ ఫెయిల్? క్రేజీ లవ్ స్టోరీ రాసిన ఫెయిల్ డెడ్లీ చిట్లు పెట్టుకొని రాసుకుందాం సప్లీలో. ఓకే ఏ చెప్పేదేంటా, ఎగ్జామ్ రాద్దామని కూర్చున్నారా. Screwed it up. Just like always. నోర్మై డ్రామాలు చేయకు. ఎంత పెద్ద ప్రొడ్యూసరో తెలుసా శిల్ప? చిన్న చిన్న చేంజెస్ అడిగిండు, దానికి వీడు ఎంత రూడ్ గా మాట్లాడిండో తెలుసా? అసలు ఏమనుకుంటాడు? ఇందిరా నోరు మూసేది చిన్నప్పటి నుంచి చూస్తున్నా, పెద్ద హాలీవుడ్ డైరెక్టర్ అన్న ఫీలింగ్ లో బతుకుంటాడు ఎప్పుడు చూసినా సరే. ఇందిరా నోరు మూసేది. కెమెరా హ్యాండిల్ బెటర్ షటప్. యూ డోంట్ నో జాక్ షిట్. నువ్వు మధ్యలో రాక అర్థమవుతుందా? మైండ్ యువర్ బిజినెస్. ఏందిరా చూసుకునేది? కెమెరా హ్యాండిల్ చేస్తున్నావు, కెమెరా హ్యాండిల్ చేయి. అడ్డమైన సలహాలు ఇయ్యక. నాకు బాగా ఎప్పుడో చెప్పినా నా స్టోరీలో పాయింట్ ఎందుకు మారుస్తారా నేను? నీకు అంతుంటే కూర్చొని స్టోరీ రా, సినిమాది. నాకు చెప్పక ఏం చేయాలో, నాకు తెలిసి ఏం చేయాలో. అయిపోయిందా? కార్తిక్, శిల్ప శిల్ప బ్లాక్ చేసినావా? శిల్ప నేను నీతోనే మాట్లాడుతున్నా. శిల్ప ఇల్లు మారుతున్నట్టు నాకు ఎందుకు చెప్పలేదు? శిల్ప ఐఎమ్ టాకింగ్ టు యు డూడ్. Don't create a scene, Vivek. Please leave. What's going on, Shilpa? శిల్ప నేను చెప్పేది నువ్వు. వి షుడ్ సిట్ అండ్ టాక్. Hey, what's going on? పట్టుకో, నాకు తెలియదు. నేను చెప్తున్నా, మొక్కం బలం కొడతా మధ్యలోకి వచ్చినావు అంటే. నేను మాట్లాడుతున్నా. That's my father! నువ్వేం చేస్తావు చేసుకో వివేక్. ఐ కాంట్ డూ దిస్ అని. నాకు ఈ లైఫ్ స్టైల్ వద్దు. మా పేరెంట్స్తో కూడా డిస్కస్ చేసా. సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఇంకా నాకు ఈ స్ట్రెస్ అక్కర్లేదు. పైగా నీ యాటిట్యూడ్ లో ప్రాబ్లం ఉంది వివేక్. యూ థింక్ యూర్ టూ అగ్రెసివ్, బట్ ఇట్స్ నాట్ ట్రూ. నీలో చాలా భయాలున్నాయి. నువ్వు ప్రతిదానికి భయపడతావు. ఇలా భయపడితే సినిమా కాదు కదా, నువ్వు షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేవు. చాలా ఇన్సెక్యూర్. ఎనీవే, నా వల్ల కాదు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఐ థింక్ దిస్ ఇస్ ఇట్. ఐ థింక్ ఐ కెన్ టేక్ ఇట్ ఎనీవే. Shilpa, let's go in. Come. Need to talk. Papa, give me 2 minutes, huh? It was great while it lasted. But I believe it's best to move on. It's not you, it's me. I want to break up. అది తీసుకో వివేక్. పద వెళ్దాం వివేక్, పద. రేపు పద వెళ్దాం.
రే మీరు ఇవాళ హాఫ్ కోట్లో ఆడుకోండి రైట్ ఓకే రే వివేక్, అరే ఐ థింక్ ఇట్స్ ఓవర్ రా ఇంకా. ఐ థింక్ ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్. ఏ లైట్ రా, పొద్దున్న లేక అదే కాల్ చేస్తుంది. ఎన్నిసార్లు కొట్లాడుకోవాలి మనం? దానికి ఒక్కరోజు మాట్లాడకపోతేనే ఎట్లుంటుంది తెలుసా నాతో? పొద్దున్న లేచి అదే మాట్లాడుతుంది. చూడు మార్నింగ్ అదే ఫస్ట్. Come here, Max. ఏ లైట్ రా, బ్రేకప్ కదా అయింది, ఎవడో చచ్చిపోయినట్టు. ఎందుకంటే ఏ పిచ్చ లైట్ రా, మందవుదా లైట్ తీసుకో వివేక్. సరే తాగుదామా? అరే ఈ గ్లాసులు ఎప్పుడన్నా తాగుతామా? ఏ గ్లాసులు వస్తారా నువ్వు? అరే అయ్యిందేదో అయిపోయిందిరా. అరే మీరెందుకు రా డల్గున్నారా? అరే కౌశిక్ ఎట్లుంటావురా? నువ్వెందుకురా డల్లు నువ్వు? అరే ఉప్పి, ఆ అమ్మాయి ఆరెంజ్ కలర్ డ్రెస్, రేపటి నుండి మాట్లాడతా అమ్మాయితో. బాగుంటుంది అమ్మాయి. అరే వద్దురా వద్దురా. అరే ఉప్పి నువ్వు కూడా వెళ్ళకరా అమ్మాయిలు జోలికి. అరే కార్తిక్, ఏంట్రా ఇడు పిచ్చోళ్ళ మాడతాడు? ఏం లేదురా. చలో చీయర్స్ రా, మన గ్యాంగ్ లో ఫస్ట్ బ్రేకప్ నాదే. చీయర్స్. వివేక్ గ్లాస్ తీసుకొని తాగు. రేయ్, వివేక్ 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 కింద పెట్టు. వివేక్ చాలు. వివేక్ వివేక్ ఆపరా ఇంకా. వివేక్ 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 అరే వివేక్ ఆపు. వివేక్. అరే పోలీసులు అరే రావచ్చు. వివేక్ 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 ఎక్కువ అవుతుంది. చాలు ఇంకా ఓవర్ చేయకు వివేక్. రే పిచ్చోన్ బారా వివేక్. వివేక్ ఫీవర్ ఏం కావాలరా? అరే కిందకి తీరు. అరే తినట్లే. వివేక్ ఇంకా ఆపరా రే. ఇంటికి వెళ్ళాలి కదా. వివేక్ 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 వివేక్. ఓ ఆ తర్వాత ఏమైతుందో అర్థమైతే 10 రోజులైంది వాడు బయటికి వచ్చి. రోజు 12 గంటలకు బయటికి వెళ్తున్నాడు. మందు బాటిల్ తీసుకొని వచ్చి